जयतु जयतु मन्त्रं जन्म साफल्यमन्त्रम् राम 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 जनन मरण धीरक्लेश विच्छेदमन्त्रम् राम 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 सकल निगममन्त्रम् सर्वशास्त्रैकमन्त्रम् रघुपति निजमन्त्रम् राम रामेति मन्त्रम्. భరతుడు అయోధ్యానగరం ప్రవేశించగానే సారథితో, అయోధ్యానగరం మా పూర్వులందరూ పాలించినది, చాలా ప్రఖ్యాతి పొందినదిన్ని, సుధా ధవళాలైన ప్రాసాదాలతో తెల్లగా కనబడుతోంది. వేదాంగవేత్తలు, గుణవంతులు, యజ్వులు అయిన బ్రాహ్మణోత్తముల అయోధ్యలో ఎందరో ఉన్నారు. ధనికులున్నూ లెక్కలేనంత మంది ఉన్నారు. గొప్ప ఉద్యానవనాలున్నూ నగరం అంతటా ఉన్నాయి. కాని ఎంచేతనూ నగరం నిరుత్సాహంగా కనబడుతోంది. స్త్రీ పురుషులు యథేచ్ఛగా సంచరించే నగరంలో ఇవాళ వారి సవ్వడే వినబడ్డం లేదు. సాయంకాలం అయ్యేటప్పటికీ స్త్రీ పురుషులు వచ్చి ఉద్యానవనాల్లో అనేక విధాల విహరిస్తారు. అలాంటిది ఏ ఉద్యానం చూసినా పాడుబడ్డట్టు కనబడుతోంది. నగరం అరణ్యం అయిపోయినట్టు కనబడుతోంది నాకు. ప్రముఖులందరూ రథాలెక్కి, ఏనుగులెక్కి, గుర్రాలెక్కి వస్తూ పోతూ ఉండే నగరం ఇది. అలాంటి వారొక్కరూ కనబడరు. ఉద్యానవనాలలో మునుపు కోయిలలు, చిలకలు, పావురాలు, నెమళ్ళు మదించి కూస్తూ ఉండేవి. అలాంటి ఉద్యానాలన్నీ ఇప్పుడు ఆకులు రాలిపోగా చెట్లన్నీ ఏడుస్తున్నట్టు నిరానందంగా కనబడుతున్నాయి. సూర్యోదయం అయినా రకరకాల పక్షులు ఒక్కటీ కుయ్యడం లేదు. ఇదివరలో చందనాగర ధూమాలతో గుబాళించే గాలి ఇప్పుడు నిస్సారంగా కనబడుతుంది. వీణలు, వేణువులు, మద్దెలు, గాత్రాలు ఒకటేమిటి, రకరకాల నాదాలతో ప్రతిధ్వనించే నగరం ఇప్పుడు సొమ్మసిల్లిపోయినట్టు దీనంగా కనబడుతుంది. అనిష్ట సూచకాలైన అశుభ నిమిత్తాలున్నూ ఎన్నో కనబడుతున్నాయి. అంచేత నా మనస్సు చాలా ఆందోళన పడిపోతోంది. సారథి, కారణం లేకపోయినా నా హృదయం బద్దలవుతోన్నట్టయింది. అంచేత నా బంధువులలో ఎవరికో ఒకరికి కుశలం తప్పిపోయి ఉంటుంది. తప్పదు. ఇలా అంటూ విషణ్ణుడై దిగాలు పడిపోయి భరతుడు అయోధ్య ప్రవేశించాడు. అతను వైజయంతం అనే ద్వారంలోంచి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉండిన వారందరూ భయ సంభ్రమాలతో లేచి నుంచొని అతన్ని కుశల ప్రశ్న చేశారు. భరతుడును ఆ ద్వారంలో ఉండిన వారిని గౌరవించి తన రథం నడిపిస్తున్న అశ్వపతి సారథిని చూసి, నేనింత వడిగా రప్పించబడడానికి కారణం కనబడదు. అశుభం ఏదో జరిగినట్టు నా మనస్సు శంకిస్తోంది. నా ధైర్యం సన్నగిల్లిపోతోంది. పూర్వపు రాజులు చనిపోయినప్పుడు ఎలాంటి చిహ్నాలుండేవని విన్నానో అవన్నీ నాకిప్పుడు కనబడుతున్నాయి. ఇక్కడ ఒక్క భవనము తుడిచేవారు లేక దుమ్ముతో నిండి ఉన్నాయి. ఒక్క ఇంటికి తలుపులు వేసిలేవు. ఒక్క ఇంట్లోనూ చందనాగర ధూపాలున్నట్టు తోచదు. బలికర్మలు కూడా జరుగుతున్నట్టు లేదు. జనులందరూ అభోజన వ్రతం పట్టినట్టు కళాహీనంగా ఉన్నారు. మొత్తానికి సంసారాలు నివసించే ఇల్లొక్కటి కూడా కలకల్లాడడం లేదు. దేవాలయాలను అలాగే నిర్జనంగానూ శోభాహీనంగానూ ఉన్నాయి. ఎక్కడా యజ్ఞాలు జరుగుతున్నట్టు లేదు. అంగడి వీధులన్నీ మూసి ఉన్నాయి. వర్తకులందరూ నష్టపడ్డట్టు దిగాలు పడి ఉన్నారు. స్త్రీలను చూసినా పురుషులను చూసినా ప్రతి వాళ్ల మొగము వాడిపోయి ఉంది అంటూనే రాజగృహం చేరుకున్నాడు. తండ్రి ఇంట తండ్రి కనబడకపోగా భరతుడు తల్లిని చూడడానికి తల్లి ఇంటికి వెళ్ళాడు. దూరదేశాలకు వెళ్లి ఉండిన కొడుకును చూసి కైక బంగారపు ఆసనం మీద నుంచి ఎగిరిపడి లేచింది. ధర్మాత్ముడైన భరతుడు ఇంట్లోకి వెళ్లడంతోనే తల్లి పాదాలు కళ్ళకద్దుకున్నాడు. కైక భరతుణ్ణి శిరస్సు మీద ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని లాలించి, నాయన, తాతగారి ఇల్లు విడిచాక దారిలో ఎన్ని రాత్రులు గడిచాయి. రథం మీద అతివడిగా వచ్చావు. మార్గాయాసం కలగలేదు గదా. తాత సుఖంగా ఉన్నాడా? మామయ్య క్షేమంగా ఉన్నాడా? అక్కడ నీకు సుఖంగా ఉంది కదా అని అడిగింది. దానికి భరతుడు, నేను బయలుదేరి 7 రాత్రులయ్యింది. తాతయ్య, మామయ్య కుశలంగానే ఉన్నారు. తాతయ్య నాకు బంగారము, రత్నాలు చాలా ఇచ్చాడు. అది తెస్తున్న పరివారం మార్గాయాసం వల్ల మెల్లిగా వస్తోంది. నేను ముందు వచ్చేశాను. ఇక్కడి దూతలు నన్ను చాలా తొందరపెట్టి తీసుకువచ్చారు. అయితే రత్నాలు పొదిగిన నీ బంగారు శయ్య శూన్యంగా ఉందేమి? మన వాళ్లందరూ దీనంగా కనబడుతున్నారేమి? నాయనా ఇక్కడే ఉండాలి కదా, కనబడడేం? నాయన పాదాలు కళ్ళకద్దుకోవాలి. ఎక్కడ ఉన్నాడు? పెద్దమ్మగారి ఇంట్లో ఉన్నాడా అని చెబుతూ చాలా ఆత్రం కనబరిచాడు. కైక ఏమీ చెలించలేదు. పైగా ఇది దారుణమైన అప్రియం అయినా భరతుడు ప్రియంగానే భావిస్తాడనుకుంది. దాంతో రాజలోభంతో, నాయన,
యాయజూకుడు తేజశాలి మహాత్ముడు మహారాజు అయిన నీ తండ్రి సకల ప్రాణికోటి చివరికి ఏమవుతోందో అదే అయినాడని నిశ్చలంగా చెప్పింది. సత్కుల ప్రస్తుతుడు కనుక భరతుడు అది వినగానే మొదలు నరికిన చెట్టులాగా కూలబడిపోయాడు. హతోస్మి హతోస్మి అంటూ దీనంగా జాలిగాను అని చాలా దుఃఖించాడు. అయ్యో, ఇదివరలో నా తండ్రి పడుకునే ఈ శయ్య చంద్రుని వల్ల శరదాకాశం వెలిగేటట్టు మెరిసిపోయేది. ఆయన లేకపోవడం వల్ల ఇప్పుడు చంద్రుడు లేని ఆకాశంలాగా, నీరెండిపోయిన సముద్రంలాగా విలవిలపోతోంది అని ముఖం మీద గుడ్డ కప్పుకుని అతను వెక్కి వెక్కి ఏడ్చాడు. అప్పుడు కైక మెల్లగా అతన్ని లేవతీసి కూర్చోబెట్టి, లే, నీ వంటి వాళ్ళు ఇలా దుఃఖించరు. నీ బుద్ధి సామాన్యమైనదా? దాన యజ్ఞాధికారాలు గలది, వేదవాక్యానుమయాయి, శీల సంపన్నం. మందర పర్వతం మీద ఉండిన సూర్యుని తేజస్సు ఎలాంటిదో నీ బుద్ధి అలాంటిది అని ఓదార్చింది. అతను మాత్రం ఇదేమీ వినిపించుకోకుండా నేల మీద పొరలుతూ చాలా దుఃఖించి, నాయన రామునకు పట్టాభిషేకం చేయదలుచుకున్నాడా, యజ్ఞ సంకల్పం చేశాడా అనుకుంటూ నేను ఆనందంతో ఎగిరివచ్చాను. కానీ జరిగింది మరొకటి. నా గుండెలు బద్దలైపోయాయి. నేనంటే ప్రాణాలిచ్చే నా తండ్రి నాకు కరువైపోయాడు. అమ్మా, నాయనకు పైతృక సంస్కారాలన్నీ చేసి రాముడు లక్ష్మణుడు ధన్యులైనారు. అయితే నాయన ఏమి జబ్బు చేసిపోయాడు? నాయన నా రాక ఎరగడు. ఎరిగి ఉంటే ఈ పాటికి నన్ను గుచ్చి కౌగిలించుకుని నా శిరస్సు ముద్దాడకపోయాడా? నాయన చెయ్యి నన్ను తాకితే ఎంతో చల్లగా ఉండేది. నా మీద దుమ్ము పడితే నాయన స్వయంగా తుడిచేవాడు. ఆ చెయ్యి ఇక ప్రాప్తి లేదు. పోని నా రాక రామునకు తెలియజేయి. జ్యేష్ఠ భ్రాత కనుక అతనే నాకిక తండ్రి. నేనతన్ని సేవకుణ్ణి. ధర్మం తెలిసిన వాళ్ళకి జ్యేష్ఠ భ్రాత తండ్రి కనుక నేనతని పాదాలే ఆశ్రయిస్తాను. అతనే నాకిప్పుడు గతి. అయితే అమ్మా, నా తండ్రి ధర్మాలన్నీ తెలిసినవాడు, ఎప్పుడూ ధర్మ మార్గంలో సంచరించేవాడు, సత్యసంధుడు, దృఢవ్రతుడు, సత్యవిక్రముడు కూడాను. అలాంటి నా తండ్రి పోతూ పోతూ నాకేమి చెప్పాడమ్మా అని అడిగాడు. అందుకు కైక, రాజు హా రామ, హా సీత, హా లక్ష్మణ అని విలపిస్తూ చనిపోయాడు. నీ తండ్రి తాళ్లతో కట్టబడిపోయిన ఏనుగులాగా కాలపాసబద్ధుడై సీతతోనూ లక్ష్మణునితోనూ తిరిగి వచ్చిన రాముణ్ణి చూసేవారు ధన్యులు అని మాత్రం చివరి మాట అన్నాడు అని మెల్లిగా చెప్పింది. ఈ రెండో దుఃఖవార్త విని భరతుడు మళ్ళీ చాలా దుఃఖించాడు. మొదట అతను కొయ్యే అయిపోయాడు. చివరికి కౌసల్యానందవర్ధనుడైన రాముడు సీతతోనూ లక్ష్మణుడితోనూ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. దాని మీద కైక కొడుక్కి చాలా ప్రియమైన వార్త చెబుతున్నాననుకుంటూ రాముడు నారచీరలు ధరించి సీతతోనూ లక్ష్మణునితోనూ దండకారణ్యాలకు వెళ్ళిపోయాడు అని స్పష్టంగా చెప్పింది. అది విని భరతుడు తన వంశం చాలా గొప్పది కావడం గుర్తుంచుకుని, రాముడు వంశాచారానికి విరుద్ధంగా ఏమైనా చెడ్డ పని చేశాడా అని అనుమానించి, అమ్మా, రాముడు బ్రాహ్మణ ధనం హరించలేదు కదా, ఏ పాపమూ ఎరగని ధనికుణ్ణో దరిద్రుణ్ణో హింసించలేదు కదా, రాముడు దండకారణ్యాలకు వెళ్ళిపోవలసిన కారణం మరి ఏమి వచ్చింది అని ఆత్రంగా అడిగాడు. సహజంగా స్త్రీ స్వభావం, దానికి తోడు చాపల్యం. అంచేత కైక పొంగిపోతూ తన చాతుర్యం అంతా చూపించుకుంటూ, రాముడు బ్రాహ్మణ ధనం ఏమీ హరించలేదు, ఏ పాపము ఎరగని ధనార్జుణ్ణి దరిద్రుణ్ణి కూడా అతను బాధించలేదు, రాముడు పరస్త్రీలను కళ్ళతోనైనా చూడడు కదా. ఇక ఉన్నదల్లా ఏమిటంటే, నాకు రామునకు పట్టాభిషేకం అని తెలిసింది. వెంటనే నేను నీకు పట్టాభిషేకం చెయ్యమని, రాముణ్ణి అడవులకు పంపెయ్యమని నీ తండ్రిని కోరాను. నీ తండ్రి తన సత్యవ్రతం విడవక నా కోరిక అంగీకరించాడు. అంచేత సీతతోనూ లక్ష్మణునితోనూ రాముణ్ణి అడవులకు పంపేశాడు. నీ తండ్రి ఆ కొడుకు కోసం బెంగ పెట్టుకుని శోకం భరించలేక చనిపోయాడు. ధర్మజ్ఞ, నా ముద్దుల తండ్రి, నేనిదంతా నీకోసం చేశాను కనుక రాజువై ప్రజాపాలనం సాగించు. కోసల రాజ్యము, అయోధ్య నగరము నీ అధీనం అయి ఉన్నాయి. శోకించకు, సంతాపం దరిచేరనివ్వకు, ధైర్యం అవలంబించు. వేద విధులన్నీ తెలిసిన వశిష్ఠాది బ్రాహ్మణులను చేర్చుకొని యథాశాస్త్రంగా నీ తండ్రికి చెయ్యవలసిన సంస్కారాలన్నీ పూర్తి చేసి త్వరగా పట్టభద్రుడవై సమస్త సౌఖ్యాలు అనుభవించు అంటూ జరిగింది జరిగినట్టు చెప్పేసింది. ఇదంతా వినేటప్పటికి భరతునకు దుఃఖం పొంగుకు వచ్చింది. కైక మీద కోపం కూడా వచ్చింది. తండ్రి సమానమైన సోదరుడు లేని దుఃఖోపహతుణ్ణి నేను. నాకీ రాజ్యం ఎందుకు? నా తండ్రిని చంపి రాముణ్ణి అడవులకు పంపి పుండు మీద ఉప్పు చల్లినట్లు నువ్వు నాకు దుఃఖంలో మళ్ళీ దుఃఖం కలిగించావు. నా తండ్రి నువ్వు అగ్గివని తెలియక నిన్ను కౌగిలించుకున్నాడు. మా వంశం నాశనం చేయడానికి నువ్వు కాళరాత్రివై వచ్చావు. నీ మూలంగానే నా తండ్రి చనిపోయాడు.
నువ్వు మా వంశంలో సుఖం అనేది లేకుండా చేశావు. సత్యసంధుడు మహాయశస్శాలి అయిన నా తండ్రి నిన్ను పొంది తీవ్ర దుఃఖాలు అనుభవించి దుఃఖం భరించలేక ప్రాణాలు విడిచిపెట్టేశాడు. రాముణ్ణి ఎందుకోసం అడవులకు పంపావు? నా తల్లి వేణ, నీ మూలంగా కౌసల్య సుమిత్ర పుత్రశోకం అనుభవిస్తున్నారు. వారిక బతకడం దుష్కరమే. గురుజనుల ఎడల ఏ విధంగా మసులుకోవాలో ధర్మాత్ముడైన రామునకు అంతా తెలుసు. నిన్ను తన కన్న తల్లిని చూసేటట్టు చూశాడు, కానీ రాముడు మరో విధంగా చూడలేదు. మా పెత్తల్లి కౌసల్యాదేవి కూడా నువ్వు తన చెల్లెలవనే అనుకుంది, కానీ సవతివనుకోలేదు. అలాంటి ఉత్తమురాలు కొడుకుని నారచీరలు కట్టించి అడవులకు పంపావే, నీకు దుఃఖం రావడం లేదు? చెడ్డ పనులంటే ఎలా ఉంటాయో రాముడెరగడు. అతను శూరుడు, కృతాత్ముడు, మహా యశస్సాలి. అలాంటి వాణ్ణి ఏమి బాముకుందామని అడవులకు పంపావు? రాముని మీద నాకెలాంటి భక్తి ఉందో రాజ్యలుబ్ధురాలవైన నీకు తెలుసు. అంచేత నాకు రాజ్యం రావాలని నువ్వు ఈ పాపకార్యం చేశావు. ఇలా అంటూ అప్రియ వాక్యాలతో కైకను దుఃఖపెడుతూ భరతుడు శోకాతురుడై ఉండిన్ని పర్వత గుహలో ఉన్న సింహంలాగా సింహనాదం చేశాడు. అంతూ పంతూ లేకుండా భరతుడిలా విలపిస్తూ ఉండడం చూసి చక్కని మాటకారి అయిన వశిష్ఠుడు, రాజపుత్ర, ఇక విచారింపవద్దు, నీకు శ్రేయస్సు కలగాలి. దశరథ మహారాజు కాలం ముగిసింది, చనిపోయాడు. అతను స్వర్గానికి వెళ్ళిపోవడానికి ఇప్పుడు ఉత్తర క్రియలు చేయాలి, లే అన్నాడు. ఆ మాట విని భరతుడు ధైర్యం తెచ్చుకుని చెయ్యవలసినవన్నీ చేశాడు. 14వ నాడు తెల్లవారాక రాజోద్యోగులందరూ వచ్చి భరతునితో, మనకందరికీ తండ్రి అయిన దశరథ మహారాజు స్వర్గానికి వెళ్ళిపోయాడు. రాముణ్ణి, మహాబలశాలి అయిన లక్ష్మణుణ్ణి అడవులకు పంపేసి మరీ చనిపోయాడు మహారాజు. కనుక నువ్వు మాకు ప్రభుడవై పాలించు. రాజ్యం అనాయకం అయి ఉండిన అదృష్టవశాన జనులింతవరకు కల్లోలాలు ప్రారంభించకుండా నిశ్చలంగా ఉన్నారు. అభిషేక సంభారాలన్నీ సిద్ధం చేసుకుని అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. పితృపైతామహం అయిన రాజ్యం స్వీకరించి ప్రజాపాలనం సాగించు అని చెప్పారు. భరతుడది విని అభిషేక సంభారాలకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి రాజపురుషులతో, మా కులంలో రాజాధికారం ఎప్పుడూ జ్యేష్ఠునిది, కనుక మీరు నాతో ఈ మాట చెప్పడం ధర్మం కాదు. మా అందరిలోనూ పెద్ద అయిన రాముడే మనకందరికీ రాజవుతాడు. అందుకు బదులుగా 14 ఏళ్ళు అరణ్యంలో నేను నివసిస్తాను. కనుక చతురంగ బలాలతోనూ గొప్ప సైన్యం సిద్ధం చెయ్యండి. నేను అన్నయ్యను అడవిలోంచి తీసుకువస్తాను. అభిషేక సంభారాలన్నీ నాతో అడవికి రావలసిందే. అడవిలోనే పట్టాభిషేకం చేసి ఇంటికి యజ్ఞశాల నుంచి అగ్నిహోత్రం తెచ్చేటట్టు రాముణ్ణి తీసుకువస్తాను. నా కోసం ఇంత పని చేసిన మా తల్లి కోరిక మాత్రం నేను తీర్చను. నేను అడవిలో ఉంటాను. రాముడు రాజై అయోధ్యలో ఉంటాడు. శిల్పులను పంపి మార్గం సరిచేయించండి. దుర్గస్థలాలను రక్షించే వారిని సిద్ధపరచండి అని దృఢంగా చెప్పాడు. అది విని వారందరూ ముందు చాలా ఆశ్చర్యపడ్డారు. తర్వాత చాలా సంతోషించి, జ్యేష్ఠునిదే రాజ్యం, అతనే మనకు ప్రభు అని చెబుతున్న నీ ఇంట లక్ష్మి స్థిరంగా ఉండాలి. ఇదిగో నీ సెలవు చొప్పున సర్వము సన్నిధం చేస్తాం అని చెప్పారు. తర్వాత గొప్ప రథం ఎక్కి భరతుడు రాముణ్ణి తీసుకురావడానికి ఉషకాలంలోనే బయలుదేరాడు. మంత్రులు, పురోహితులు సూర్యరథాల వంటి రథాలెక్కి భరతునకు ముందు వెళ్లారు. వీరే కాక అయోధ్యలో రాముడంటే ఆదర గౌరవాలు కలవారందరూ, అనగా వర్తకులు, వణిజులు, మణికారులు, కుమ్మరులు, వడ్రంగులు, శిల్పులు, మంగళ్ళు, వైద్యులు, కుట్టుపనివాళ్లు, జనపద ప్రముఖులు, పల్లెవాళ్లు ఎందరో బయలుదేరారు. యోగనిష్ఠాపరులు, వేదవేత్తలు, సదాచార సంపన్నులు అయిన బ్రాహ్మణులు వేల కొద్దీ ఎడ్లబళ్ళెక్కి బయలుదేరారు. మొత్తానికి భరతునితో వెళ్లిన వారందరూ చక్కగా అలంకరించుకుని మరీ వెళ్లారు. వారందరూ వెళ్లి రాముని మిత్రుడైన గుహుడు పరిపాలిస్తున్న శృంగిబేరపురం చేరుకున్నారు. అందరికీ గంగ ఒడ్డున విడిదలు ఏర్పరిచారు. భరతుడు, సైన్యం ఇక్కడే ఆపండి, ఇవాళ శ్రమ తీర్చుకొని గంగ రేపు దాటుదాము. మరిన్ని స్వర్గస్థుడైన దశరథ మహారాజునకు గంగాజలంతో తర్పణం చెయ్యాలని ఉంది అని అమాత్యులతో చెప్పాడు. తనకై ఏర్పడిన నివేశనం చేరగానే రాముణ్ణి తీసుకువచ్చే విషయమే ఆలోచింపసాగాడు. గంగ ఒడ్డున విడిసి ఉన్న సేనా సముద్రం చూసి నిషాదరాజైన గుహుడు తన బంధువులను పిలిచి, ఈ సేన అపారంగా ఉంది, ఎంత ఆలోచించినా దీని అంతు నాకేమీ తోచడం లేదు. భరతుడు దుర్బుద్ధితో వచ్చాడేమో, అదిగో చాలా పెద్దదైన అతని కోవిదార ధ్వజం కనబడుతూనే ఉంది. మనల్నందరినీ భరతుడు బంధిస్తాడో వధిస్తాడో మరి, లేకపోతే తాను రాజ్యలక్ష్మిని పొందగోరి తండ్రి పనుపున అరణ్యాలలో ఉండిన రాముణ్ణి తనకడ్డు వస్తాడేమో అని వధించడానికి వచ్చి ఉంటాడా? రాముడు నాకు ప్రభువే కాదు, సఖుడున్ను కనుక అతని శ్రేయస్సు కోరి మీరందరూ గంగా తీరంలో సిద్ధంగా ఉండండి. మన దాస జాతీయులందరూ ఆయుధాలు పుచ్చుకొని
సమృద్ధిగా మత్స్య మాంసాలు కంద ఫలమూలాలు పడవలలో జాగ్రత్త పెట్టుకుని ఉండండి అని వారిని ఆజ్ఞాపించి మత్స్య మాంసాలు తానే కానుకగా పట్టించుకుని భరతుని దగ్గరకు వెళ్ళాడు. కుశల ప్రశ్నల తర్వాత భరతుడు గుహునితో, నా గురుడైన రామునకు స్నేహితుడవు నువ్వు. గుహుడా, ఈ సేనంతటిని ఆదరించదలుచుకున్న నీ వాంఛ మిక్కిలి గొప్పది. అయితే ఈ గంగా తీర ప్రదేశం అంతా నీటితో ఉటవుటలాడుతోంది. దీనికి తోడు ఇదంతా గాఢారణ్యం. మేము భరద్వాజాశ్రమానికి వెళ్ళాలంటే మార్గం ఏది అని అడిగాడు. దానికి అడవిదారులన్నీ బాగా తెలిసి ఉండిన గుహుడు దోసిలి ఒగ్గి, భరత, నా పరివారం అంతటితోనూ నేను నీ వెంట వస్తాను. అయితే రాజపుత్ర, నాకొక్క సంశయం కలుగుతోంది. నీతో ఇంత సేన వచ్చి ఉండకపోతే ఈ సంశయం పుట్టకపోవును. అక్లిష్ట కర్ముడైన రామునకు నువ్వు అపకారం చేయదలుచుకోలేదు గదా అని ఖచ్చితంగా అడిగేశాడు. భరతుడు ఆకాశంలాగా నిర్మల హృదయుడై ఉన్నాడు. అంచేత అతనిది విని, గుహుడా, నువ్వు నన్ను శంకించవలసినంత దుష్కాలం రాకుండా ఉండాలి. రాముడు నాకు అన్న మాత్రమే కాదు, పితృ సమానుడును. నేను సత్యమే చెబుతున్నాను. రాముణ్ణి మళ్ళీ అయోధ్యకు తీసుకువెళ్ళడానికి నేను బయలుదేరి వచ్చాను. నువ్వు మరోలా అనుకోనక్కరలేదు అని నమ్మబలికాడు. ఇది విని గుహుడు సంతుష్టి పొందాడు. చాలా సంతోషించి, భరత, నువ్వు ధన్యుడవు. నీ వంటి వాడు జగత్తులో మరొకడు లేడు. ఏమంటే అప్రయత్నంగా లభించిన విశాల రాజ్యం నువ్వు వదులుకుంటున్నావు. రాముడిప్పుడు మిక్కిలి నికృష్ట స్థితిలో ఉన్నాడు. అలాంటి వాణ్ణి మళ్ళీ తీసుకురావడానికి బయలుదేరడం చాలా గొప్ప సంగతి. దీనివల్ల లోకంలో నీ కీర్తి శాశ్వత బ్రహ్మకల్పంగా ఉండిపోతుంది అని భరతుణ్ణి చాలా కొనియాడాడు. ఆ రాత్రి గడిచాక భరతుడు ఉషక్కాలంలో లేచి, తమ్ముడు, తెల్లవారబోతోంది, లే, నిషాదాధిపతి అయిన గుహుణ్ణి రప్పించు, అతను మనలందరినీ నది దాటిస్తాడు అంటూ శత్రుఘ్నుని లేపాడు. అన్నయ్యనే తలుచుకుంటూ ఉండి నేను నిద్రపోనూ లేదు, మేలుకోనూ లేదు అంటూ శత్రుఘ్నుడు లేచి కూచున్నాడు. వీరిలా మాట్లాడుకుంటూ ఉండగా గుహుడు చక్కా వచ్చి, రాజపుత్రులారా, రాత్రి మీరు గంగ ఒడ్డున సుఖంగా గడిపారు గదా, మీ సైన్యానికంతకు మీకు కుశలమే గదా అని క్షేమం అడిగాడు. అందుకెంతో సంతోషించి భరతుడు, రాజా, రాత్రి మాకు చాలా సుఖం ఉండింది. మీరు చేసిన గౌరవం మాకు చాలా సంతోషం కలిగించింది. మీ వాళ్లని పంపి మమ్మల్ని ఇంక గంగ దాటిస్తావా? అది ఎంతో గొప్ప మేలు అని బదులు చెప్పాడు. వెంటనే గుహుడు తన పట్నంలోకి వెళ్ళి తన బంధువులనందరినీ రప్పించి, పడవలు సిద్ధం చెయ్యండి, సేనను దాటిద్దామని ఆజ్ఞాపించాడు. గుహుని ఆజ్ఞ శిరసావహించి వారు 500 పడవలు తీసుకువచ్చారు. ఇవిగాక గొప్ప వారు కూచోదగిన పడవలు కొన్ని తెచ్చారు. వాటిని స్వస్తికాలంటారు. వాటికి పెద్ద పెద్ద గంటలుంటాయి, జెండాలుంటాయి, చక్కని ఆసనాలుంటాయి. వాటిలో ఒక దాని మీద తెల్ల కంబళీలు పరిచారు. ఆ పడవ స్వయంగా గుహుడు తీసుకువచ్చాడు. భరతుడు, శత్రుఘ్నుడు ఆ పడవ ఎక్కారు. కౌసల్య, సుమిత్ర తక్కిన రాజపత్నులు మరో పడవ ఎక్కారు. వశిష్ఠుడు, తక్కిన బ్రాహ్మణులతో ప్రముఖులు మరో పడవ ఎక్కారు. తర్వాత భోజన సామాగ్రి, అంగడి ద్రవ్యాలు, పాత్ర సామాగ్రి కొన్ని పడవలు ఎక్కించారు. తక్కిన పడవలలో రాజోద్యోగులు, సైనికులు, పరిచారకులు ఎక్కారు. చాలాసేపటికి భరతుడు కోసు దూరం నుంచే భరద్వాజాశ్రమం చూసి సైన్యం అంతా అక్కడ ఆగిపోమ్మని చెప్పి శస్త్రాస్త్రాలు విడిచి పట్టుబట్టలు కట్టుకుని వశిష్ఠుణ్ణి, తక్కిన పురోహితులను, మంత్రులను వెంటబెట్టుకుని కాలినడకనే బయలుదేరాడు. అయితే ఆశ్రమం ప్రవేశించాక మంత్రులను కూడా ఒక చోట ఉండిపోమ్మని వశిష్ఠుణ్ణి, పురోహితులను వెంటబెట్టుకుని వెళ్ళి భరద్వాజుని దర్శనం చేసుకున్నాడు. వశిష్ఠుణ్ణి చూడగానే భరద్వాజుడు అర్ఘ్యం అర్ఘ్యం అని శిష్యులను తొందరపెడుతూ గభీమని లేచి నించున్నాడు. వశిష్ఠుడు దగ్గరికి వెళ్ళాడు. భరతుడు నమస్కరించాడు. భరద్వాజుడప్పుడు ఆ యువకుడు దశరథుని కొడుకని భరతుడని తెలుసుకున్నాడు. మరిన్ని వారికి పాద్యము అర్ఘ్యము ఇచ్చి తర్వాత ఫలాలు సమర్పించి పిదప పేరు పేరు వరుసని అందరినీ క్షేమం అడిగాడు. సైన్యం చక్కని వ్యవస్థలో ఉందా, బొక్కసం నిండుగా ఉందా, మిత్రులు మంత్రులు అనుకూలంగా ఉన్నారా అని కూడా అడిగాడు. కానీ దశరథుడు చనిపోయినట్టు అది వరకే తెలుసుకుని ఉన్నాడు కనుక అతని మాట మాత్రం అడగలేదు. రాముని మీద స్నేహం వల్ల భరతుణ్ణి చూసి, రాజ్యం పరిపాలిస్తున్న నువ్వు ఇలా రావడానికి కారణం ఏమిటి? నా మనసులో సందేహం పీడిస్తోంది కనుక సర్వము సరిగ్గా చెప్పు. కౌసల్య ఏ శత్రుంజయుణ్ణి కని ఆనందిస్తోందో, భార్యతోనూ తమ్మునితోనూ చిరకాలం అడవుల్లో నివసించేటట్టు ఎవడు శిక్షించబడ్డాడో, ఆడదానికి లోబడిపోయి నీ తండ్రి 14 ఏళ్లు అడవుల్లో ఉండిపోని ఎవణ్ణి ఆజ్ఞాపించాడో, ఏ పాపము ఎరగని ఆ రామునకు, అతన్ని అనుసరించి ఉండిన లక్ష్మణునకు నీ రాజ్యం అకంటకం చేసుకోవడానికి అపాయం కలిగించే ఉద్దేశంతో బయలుదేరావా అని ఖచ్చితంగా అడిగేశాడు. అందుకు భరతుడు కళ్లల్లో నీళ్లు పెట్టుకుని,
త్రికాల జ్ఞాన సంపన్నుడవైన నువ్వు కూడా ఇలా అడిగితే నేనేమి చెయ్యగలను? నా యందు దోషం లేదు. నువ్విలా అడగడం ధర్మం కాదు. నేను లేనప్పుడు నా తల్లి ఏమి చెప్పిందో నేను ఎరగను. అది తెలిసాక నేనందుకు సంతోషించలేదు, అంగీకరించను లేదు. నా తల్లి కోరికను నేను నెరవేర్చను. నేను పురుష శార్దూలుడైన రాముణ్ణి పాదాలు పట్టుకుని ప్రార్థించి మళ్ళీ అయోధ్యకు తీసుకువెడదామని బయలుదేరి వచ్చాను. నా మాట నమ్మి నన్ను అనుగ్రహించు. రాజైన రాముడు ఇప్పుడు ఎక్కడున్నాడో అది వివరంగా చెప్పు అని ప్రార్థించాడు. వశిష్ఠుడు, వామదేవుడు, తక్కిన ఋత్విక్కులు కూడా ఇది సత్యం కనుక భరతుణ్ణి అనుగ్రహించవచ్చు అని చెప్పగా అప్పుడు సంతుష్టి చెంది భరద్వాజుడు పురుష వ్యాఘ్ర, జ్యేష్ఠానువర్తనము, ఇంద్రియ నిగ్రహము, సాధు సజ్జనులను అనుసరించి ప్రవర్తించడము ఇవి రఘువంశంలో పుట్టిన నీకు ఉచితంగానే ఉన్నాయి. నీ మనస్సులో ఉన్నది యోగ దృష్టి వల్ల తెలుసుకునే ఉన్నాను. అయినా అది దృఢపడడానికి, నీ కీర్తి వృద్ధి పొందించడానికి ఇలా అడిగాను. సీతారామ లక్ష్మణులు ఎక్కడ ఉన్నారో అవన్నీ నాకు తెలుసును. నువ్వేమీ కష్టపడనక్కరలేదు. వారిప్పుడు చిత్రకూట పర్వతం మీద ఉన్నారు. అక్కడికి రేపు వెళ్ళవచ్చు. ఇవాళ్ళకి పురోహితులతోనూ మంత్రులతోనూ సమస్త సైన్య పరివారాలతోనూ ఇక్కడ ఉండు. ఇది నా కోరిక. నువ్వు ప్రాజ్ఞుడవు కనుక ఇది చెల్లించు అని అన్నాడు. భరతుడు అందుకు సమ్మతించాడు. ఆ రాత్రి గడిపి భరతుడు సపరివారంగా భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. భరద్వాజుడు, నాయన, నా ఆశ్రమంలో నీకు రాత్రి సుఖంగా గడిచిందా? నీ వాళ్ళందరూ నా ఆతిథ్యం స్వీకరించి సంతుష్టి పొందారా అని అడిగాడు. అప్పటికప్పుడే వారు ఆశ్రమం దాటారు. అప్పుడు భరతుడు దోసిలి ఒగ్గి, మహాత్మా, నేను చాలా సుఖపడ్డాను. నా అమాత్యులు, బలము, పరివారము కూడా చాలా తృప్తి పొందారు. మాకందరికీ శ్రమ మరపు వచ్చింది. మంచి గృహాలలో నివసించాము, మంచి పదార్థాలు ఆరగించాము. ఇక మా అన్న దగ్గరికి వెడతాను. సెలవు దయచేయి, అనుగ్రహం ఉంచు. మా అన్న ఉండిన ఆశ్రమం ఇక్కడికి ఎంత దూరాన ఉన్నదో, మేము ఏ దారిన వెళ్లాలో అది కూడా సెలవిప్పించు అని ప్రార్థించాడు. భరతునకు రాముని ఎడల గల భక్త్యాధార గౌరవాలు చూసి ఆనందించి, భరద్వాజుడు, రాజపుత్ర, ఇక్కడికి 3.5 ఆమడల దూరాన నిర్జనారణ్యంలో చిత్రకూట పర్వతం ఉంది. దాని నెత్తాలు మిక్కిలి రమ్యంగా ఉంటాయి. అక్కడ అరణ్యం చాలా గంభీరంగా ఉంటుంది. ఆ పర్వతానికి ఉత్తరం పక్కని గంగా నది ఉంది. దాని గట్ల మీద చెట్లన్నీ చక్కగా పుష్పించి నేత్రానందకరంగా ఉంటాయి. ఆ పర్వతం మీదే రాముని పర్ణశాల ఉంది. అక్కడ నివసిస్తున్నారు వారు. ఇది నిశ్చయం, సందేహం లేదు. నువ్వు ఇక్కడి నుంచి దక్షిణంగాను సవ్య దక్షిణంగాను ఏ మార్గం సేనలతోనూ రథ గజాశ్వాదులతోనూ వెళ్ళడానికి అనుగుణంగా ఉంటుందో ఆ మార్గాన వెళ్ళు. అలా వెడితే నీకు రాముడు కనబడతాడు అని వివరంగా చెప్పాడు. వెంటనే ఎవరి వాహనం వారధిష్ఠించారు. ఏనుగులు వర్షకాలపు మేఘాల్లా బయలుదేరాయి. వాహనాలన్నీ కదిలాయి. పదాతులున్ను నడక కందుకున్నారు. కౌసల్య, సుమిత్ర మొదలైన ఉత్తమ స్త్రీలు రాముణ్ణి చూసే సమయం దగ్గర పడుతోందని ఆనందిస్తూ పాలకీలెక్కారు. భరతుడున్ను సూర్యచంద్రుల కాంతిగల పాలకీ ఎక్కాడు. వెంటనే సేన అంతా గాలికెగురుతోన్న మేఘంలాగా దక్షిణంగా బయలుదేరింది. దారిలో రకరకాల మృగాలు, పక్షులు కనపడ్డాయి. సంతుష్ట హృదయులైన భరతుని సైనికుల సింహనాదాలకు అడవులన్నీ దద్దరిల్లిపోయాయి. ఇలాగ చాలా దూరం వెళ్లేటప్పటికి వాహనాలు అలసిపోయాయి. అది చూసి భరతుడు వశిష్ఠునితో, మహాత్మా, ఇదే చిత్రకూట పర్వతం, ఇదే మందాకిని నది, అదిగో దూరాన నల్లని మేఘం వంటి అరణ్యం. పర్వతోపమానాలైన మన ఏనుగులు చక్కని చిత్రకూట పర్వత సానువులు తొక్కేస్తున్నాయి. ఎండాకాలం గడిచిపోగానే నల్లని మేఘాలు నీటిధారలు కురిసేటట్టు ఇవిగో ఈ పొగడ చెట్లు సురభిల పుష్పాలు రాలుస్తున్నాయి. శత్రుఘ్న, ముసళ్లతో నిండి ఉన్న సముద్రంలాగా కిన్నెరులకు విలాస భూమి అయిన ఈ పర్వతం అంతా లేళ్లతో నిండి ఉంది చూడు. గాలిలో ఎగిరిపోతున్న మేఘాలలాగా ఈ లేళ్లు ఎంత వడిగా పరుగులు తీస్తున్నాయో. దక్షిణ దేశీయులైన మన భటులందరూ శిరస్సుల మీద పూలగుత్తలు ఎంత ధరించారో చూడు. జనసంచారం లేక ఈ అడవి ఇంతకు ముందు భయంకరంగా ఉండి ఉంటుంది. కానీ ఇప్పుడు జనాకీర్ణం అయి అయోధ్యలాగా నాకెంతో రమణీయంగా ఉంది. గుర్రపు డెక్కల వల్ల రేగిన దుమ్ము ఆకాశం అంతా కప్పేస్తోంది. కానీ నాకు ప్రియం చేస్తున్నట్టు గాలి వచ్చి అదంతా ఎగరగొట్టేస్తోంది. తమ్ముడు, రథాలెంత వడిగా నడుస్తున్నాయో చూడు. మన సైనికుల కోలాహలం విని భయపడి పాపం నెమళ్లన్నీ తమ గూళ్లకు పారిపోతున్నాయి. ఈ ప్రదేశం అంతా స్వర్గసీమలాగా నాకు చాలా చక్కగా కనబడుతోంది. ఇది మహర్షుల ఆశ్రమ ప్రాంతం అయి ఉంటుంది. తప్పదు, ఇంకెందుకు, సైనికులు అన్నయ్యలిద్దరూ కనబడతారేమో, ఇక వెతికితే మంచిది అన్నాడు. అది విని శస్త్రపాణులైన భటులు చెదిరిపోయి అడవి గాలించి ఒక చోట పొగ చూసి వచ్చి, మనుష్యులు లేని చోట పొగ ఉండదు కనుక రామలక్ష్మణులు ఇక్కడే ఉండి ఉంటారు.
అథవా అలాంటి వాళ్ళు మరొకళ్ళైనా తప్పకుండా ఉండాలి అని చెప్పారు. దాని మీద భరతుడు, సైనికులందరూ ఇక్కడే నిశ్శబ్దంగా ఉండిపోండి, ముందుకి వెళ్ళకండి, నేను వశిష్ఠుల వారు సుమంత్రుడు మాత్రం ముందుకి వెడతాము అని చెప్పాడు. వెంటనే సైనికులందరూ నిలిచిపోయారు. భరతుడు పొగవస్తున్న దిక్కుకు చూశాడు. సైనికులందరూ రాముని దర్శనం ఇక నిమిషాల్లో లభిస్తుందన్న కౌతుకంతో ఆ పొగకేసే చూడసాగారు.